ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది అంటే వస్తుంది కదా! వాళ్ళు అట్లా ఉన్నవాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఏమన్నా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటాయా? లేకపోతే ఓవరాల్‌గా వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు పాటిస్తే ఆ రిస్క్ తగ్గించుకోవచ్చు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్గా మనము లాట్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ప్రిఫర్ చేయాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే మనకి లాట్ ఆఫ్ వెజిటబుల్స్ ప్లస్ ఫ్రూట్స్. సో ఇవి ఫ్రూట్స్లలో కూడా ఎక్కువ స్వీట్ ఉన్న ఫ్రూట్స్ తీసేసేయాలి. సో ఎక్కువ బాగా తీపి ఉన్నాయి, పులుపు ఉన్నాయి తీసేసి నార్మల్ ఫ్రూట్స్ విత్ లాట్ ఆఫ్ ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. సో ఈ టైప్. సో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవి దే ఆర్ డెఫినెట్లీ ప్రూవెన్ దట్ దే ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో ఇది సో మనకు బాడీలో ఇన్ఫ్లమేషన్ జనరేట్ అవ్వకుండా మన బాడీ మనం న్యాచురల్గా హెల్దీ ఉండడానికి దిస్ విల్ హెల్ప్ అవర్ డైట్ మెయిన్. సో ఎక్కువ అట్లానే ఇది తీసుకోకూడనివి ఏమంటే సో మనకి ఈ మీట్ వీటిలో ఏంటంటే స్మోక్డ్ మీట్, ఫ్రైడ్ మీట్ దే ఆర్ సెట్ టు బి దే ఆర్ నాట్ గుడ్ ఫర్ దే ఆర్ హైలీ ఇన్ఫ్లమేటరీ. మీట్ తీసుకుంటే బాయిల్డ్ మీట్, గ్రిల్డ్ మీట్ షుడ్ బి ఓకే. ఈ స్మోకీ మీట్, ఫ్రైడ్ మీట్ దే హావ్ బీన్ ప్రూవెన్ దట్ దే ఆర్ నాట్ వెరీ గుడ్. ఈ ప్రాసెస్ అనేది ఏజింగ్ పెరుగుతున్న కొద్దీ మనం ప్రికాషన్స్ కూడా ఎక్కువ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు యంగ్ పర్సన్కి అంత జాగ్రత్తలు అవసరం లేకపోవచ్చు, బట్ అదే యంగ్ పర్సన్కి ఫ్యామిలీలో ఇట్లా హిస్టరీ ఉందంటే కేర్ తీసుకోవాలి. సో ఇట్లా ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్. సో ఇవి ఇట్లా డైట్ తీసుకోవాలి. ఈ డైట్స్ మనం అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా స్మోకింగ్, యాక్టివ్ స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్, టొబాకో చివింగ్ ఇవన్నీ కూడా ఈ డెంటల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రొమటైడ్ ఆర్థరైటిస్ వస్తుందని ఒక రీసెర్చ్లో బయటపడింది. కొంతమందికి పూర్తిగా బ్యాడ్ డెంటల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఈ డెంటల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కొంతమందికి ఆ డెంటల్ బ్యాక్టీరియా కూడా ఏం చేస్తాయంటే ఈ కొన్ని పెప్టైడ్స్ని చేంజ్ చేసేస్తాయి, దాని స్ట్రక్చరే చేంజ్ చేసేస్తుంది. ఆ ప్రోటీన్ స్ట్రక్చర్ చేంజ్ చేసేసరికి మన బాడీ ఏం చేస్తుంది, అది మన బాడీది కాదు బయటది అనుకొని దాని మీద అటాక్ చేస్తుంది. ఆటోఇమ్యూనిటీ అగ్రివేట్. సో అట్లా సో పూర్ డెంటల్ హైజీన్ ఆల్సో మైట్ క్రియేట్. సో డెంటల్ హైజీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లనే ఓవరాల్ హైజీన్ కూడా ఇంపార్టెంట్. మనకి క్లీన్లీనెస్, హైజీన్ అండ్ వెల్ బీయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్లస్ నెక్స్ట్ లెవెల్లో ఎక్సర్సైజెస్. సో డైలీ ఎక్సర్సైజ్ చేస్తే అది కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. సో దట్ ఆల్సో ఇస్ కన్సిడర్డ్ అన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. ప్రిఫరబుల్ టైమ్ ఈజ్ మార్నింగ్. సో డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 30 minutes మనకి తోచిన ఎక్సర్సైజ్ ఏదో ఒకటి 30 minutes చేస్తే దట్ విల్ ఆల్సో విల్ మేక్ యూ హెల్తీ. నెక్స్ట్ థింగ్ స్ట్రెస్ తగ్గించుకోవడం. సో సాధ్యమైనంత వరకు 7 to 8 hours ఆఫ్ గుడ్ స్లీప్ తగ్గించుకోవడము. స్ట్రెస్ అనేది మనము చాలా మటుకు తీసేసేయాలి. సో నైట్ పడుకునేటప్పుడు ప్రశాంతంగా పడుకొని కాసేపు మెడిటేషన్, యోగా, ఆల్ దీస్ థింగ్స్ విల్ హెల్ప్. ఇంకోటి ఫోర్త్ థింగ్ ఏంటంటే మోస్ట్ సింపుల్ థింగ్ మన గ్రాండ్ ఫాదర్స్ పాటించేది, టైంకి ఆహారం తీసుకోవడం, టైంకి తినడం, టైంకి పడుకోవడం. ఇది చాలా ఎంత సైన్స్ వచ్చినా కూడా ఈ బేసిక్ ప్రిన్సిపల్ అనేది పాటించకపోతే నువ్వు ఎన్ని మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఎన్ని డ్రగ్స్ తీసుకున్నా కూడా అవి వర్క్ చేయవు. సో కొంతమంది చెప్తే వాళ్ళు సార్ నేను టీచర్ని సార్, నా పొద్దున వెళ్ళాలి, మాకు ఇది ఉంది అది ఉంది మేము చేయాలి, మాకు కుదరదు అంటారు. కొంతమంది అంటారు. ఇంకా మన లైఫ్ స్టైల్లో మనం సఫర్ అవుతాం. సో అందుకనే మాకు యాక్చువల్ ఏంటంటే ఊరు నుంచి వచ్చే పేషెంట్స్ మంచి రికవర్ అవుతారు తొందరగా. ఈ సిటీ వాళ్ళు స్ట్రగుల్ అవుతుంటారు, సఫర్ అవుతారు. నాకు ఏదో ఊరు నుంచి వచ్చేవాడు వాడు వర్కర్, వాళ్ళు ఏదో వ్యవసాయదారుడు, వాడికి చెప్పేసేసి ఆమెకు చెప్పేసి నువ్వు పొలం పనులకు వెళ్ళదు 2 నెలల కంటే నిష్టగా ఇంట్లోనే కూర్చుంటుంది, ఇంకా వేరే ఏం పని చేయదు, తిని కూర్చుంటుంది. మంచి 2-3 monthsలో మంచిగా క్యూర్ అయిపోతారు. సో దీస్ బేసిక్ థింగ్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక జబ్బుని నయం చేసుకోవాలంటే ఓన్లీ ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటే క్యూర్ అయ్యేదని అట్లా మ్యాజిక్ పిల్ ఏమి ఉండదు. ట్యాబ్లెట్ ఉంటుంది, ప్లస్ మన లైఫ్లో డిసిప్లిన్ కూడా ఉంటుంది. అది లేకపోతే మనం ఏం పాటించలేం. సో ఇది పని చేయట్లేదు, ఇది పని కొంతమంది ఇక బ్యాడ్ లక్ ఉంటే ఏమన్నా అవుతుంది, బట్ జనరల్గా అయితే మన ప్రికాషన్స్ కూడా మనం తీసుకోవాలి. సో ఎనీ డిసీజ్, సో లెస్ గుడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అవాయిడ్ స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్నా కూడా ఇట్ హ్యాస్ టు బి వెరీ లిమిటెడ్. ప్లస్ డైట్ కూడా యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, ఇంక్లూడ్ మోర్ ఆఫ్ వెజిటేరియన్ డైట్ అండ్ బాయిల్డ్ డ్రగ్స్, బాయిల్డ్ మీట్ లేకపోతే బాయిల్డ్ వెజిటబుల్స్ ఇలాంటివి. అండ్ షుగర్స్ కూడా షుడ్ బి అవాయిడెడ్, తగ్గించాలి. కొన్ని థింగ్స్ ఉంటాయి అంటే ఆటోఇమ్యూన్ డిజీజెస్ ఉన్న వాళ్ళకి గ్లూటెన్, వీట్ ప్లస్ డైరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయాలని. బట్ అందరికీ వర్తించవు ఆ ప్రిన్సిపల్స్. కొంతమందికి స్పెసిఫిక్గా మేము చెప్తాం ఎవరు అవాయిడ్ చేయాలి ఏంటి అనేది. సో ఫిష్, కొంతమంది బాయిల్డ్ ఫిష్ ఇస్ గుడ్ అంటారు. సో రీసెర్చ్లో దట్ ఆల్సో కెన్ బి యూస్డ్. సో ఇలా కొన్ని థింగ్స్ ఉన్నాయి. స్పెసిఫిక్గా డిజీజ్ రిలేటెడ్ డైట్ అనేది యూజువల్గా డాక్టర్స్ చెప్తూ ఉంటారు పేషెంట్స్కి.